శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారికి నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమార్యులు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధర్మల నుండి 3వ అధ్యాయము అచల లక్షణంలో 11వ కందార్థం, క్రమ సంఖ్య 42. ఎరుకైన భూత పంచక వెరుకకు శరణములు కటియు హృదయము గళమున్ శిరమును నయ్యెను క్రమముగా ధరణి మొదల్ చేసి ఇట్లు తనయా గుర్తెరుగు గగనము బయలంచనరాది మరుగు ఎరుగాకాశమే పరిపూర్ణ మనసు కొందరు పలికిరిది విని గురి దప్పియుండేవు తనయా గుర్తెరుగు గగనము బయలంచనరాది మరుగు. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 3వ అధ్యాయము అచల లక్షణము నుండి మనం ఈరోజు 11వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 42. క్రిందటి కందార్థములో సూర్యునికు చీకటి ఉన్నట్లు తెలియదు, ప్రచండమైన అగ్నికి చెదలు పట్టుట ఎరుగదు, పగలు రాత్రిని రాత్రి పగలును ఎరుగదు, అదే విధముగా దరిద్రమును లక్ష్మీదేవి ఎరుగదు, అన్నమును భూదేవి ఎరుగదు. అట్లు ఈ సృష్టి స్థితి లయములతో కూడిన ఎరుక సృష్టి స్థితి లయములు లేని పరిపూర్ణమును ఎన్నటికీ గుర్తెరగదు అంటూ వాటికి విభిన్నత్వాన్ని విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 42. భయల ఆకాశముల ఆరోపితము. ఎరుకైన భూత పంచక ఎరుకకు చరణములు కటియో హృదయము గలమున్ శిరమును నయ్యెను క్రమమున ధరణి మొదల్ చేసి ఇట్లు తనయా గుర్తెరుగు గగనము భయలం చనరాదిది మరుగు ఎరుగకాకాశమే పరిపూర్ణమనుచు కొందరు పలికిరి ఇది విని గురి దప్పియుండేవు తనయా గుర్తెరుగు గగనము బయలం చనరాదు ఇది మరుగు. తనయా గురుదేవా అంటే నాయన, శిష్య. తనయ అంటే బిడ్డ, కుమార, నాయన, శిష్య అంటూ గురువు శిష్యుడిని సంబోధించుట. అవును. ఇది మరుగు, రహస్యము. నాయన, కుమార, ఇది మరుగు, రహస్యము. ఎరుకైన భూత పంచక అంటే సృష్టి కారణమైన ఆత్మ అనగా ఎరుక. ఆత్మ అనగా ఎరుక. తన సంకల్ప బలముచే తన ఎందుగల సృజనాత్మక శక్తితో పరిణామక్రమమునకు లోనై
భూత పంచకము అనగా పంచభూతములు. అంటే ఈ కనపడు రూపాదులను గురించి విచారించిన ఎడల ఎరుకే సర్వమునకు ఆధారముగా ఉండి ఈ ఎరుక చేతనే పంచభూతములు ఏర్పడి, అంటే పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. ఆ పంచభూతముల వలన సమస్త రూపాదులు ఏర్పడుతున్నవి. పంచభూతముల కూడికయే ఈ దేహాదులని తెలియము. పంచభూతములు లేని చోట దేహాదులు కనపడవు. పంచభూతములే దేహము, దేహమే పంచభూతములుగా కనపడుచుండును. అంటే మట్టే కుండలుగాను, కుండలే మట్టిగాను ఈ దేహ సంపద అంతా పంచభూతములే అయినందున ఎరుకకు చరణములు, కటియు, హృదయము, గలమున్, శిరమును, నయ్యను క్రమమున ఒక పద్ధతిగా. దాన్ని ఎలా తెలుసుకోమన్నాడు? ధరని మొదలు చేసి ఇట్లు తనయ కుమార బిడ్డ, భూమిని మొదలు చేసి గుర్తెరుగు. ఎక్కడ? ఎరుకకు అనగా ఆత్మకు గుర్తించే తెలివి. చరణములు అనగా పాదములు. పాదములు కటియు అంటే గుహ్యము. హృదయము అనగా వక్షస్థలము. గలము అంటే కంఠము. శిరము తల అయ్యను క్రమమున, క్రమ పద్ధతి. అంటే వరుసగా పరిణామము చెందినవి. ధరణి మొదలు చేసి పృథ్వీతో మొదలైన భూత పంచకము తనయా నాయన గుర్తెరుగు. ధరణి మొదలు చేసి పృథ్వీతో, అంటే పృథ్వీతో మొదలైన భూత పంచకము తనయా నాయన గుర్తెరుగు. ఎరుకని తెలియము. అంటే పరిశీలించిన కాళ్ళ భాగం అంతయు పృథ్వీ హంస అనియు, గుహ్య భాగమంతయు జలము యొక్క హంస అనియు, కటి భాగమంతయు అగ్నిహంసమనియు, కంఠభాగమంతయు వాయువు హంస అనియు, శిరస్సు భాగమంతయు ఆకాశము హంసమనియు తెలియబడుచున్నది. అట్లునే ఆకాశభూతముచే జ్ఞానము, చెవులు, నోరు ఏర్పడుచున్నవి. ఆకాశభూతముచే జ్ఞానము, చెవులు, నోరు ఏర్పడుతున్నవి. వాయుభూతముచే మనసు, చర్మము, చేతులు ఏర్పడుచున్నవి. ఇక అగ్నిభూతముచే బుద్ధి, నేత్రములు, పాదములు ఏర్పడుచున్నవి. జలభూతముచే ప్రాణము, నాలుక, శిష్ణములు ఏర్పడుచున్నవి. భూభూతముచే అహంకారము, ముక్కులు, గుదస్థానము ఏర్పడుచున్నవి. ఇట్లు ఈ దేహము యొక్క ఆపాదమస్తకమంతయు పరిశీలించిన పంచభూతాకృతి వలన ప్రపంచమంతయు ఏర్పడినది. గగనం భయలంజనరాది మరుగు
ఎరుగాక ఆకాశమే పరిపూర్ణమనుచు కొందరు పలికిరి, ఇది విని గురిదప్పి ఉండేవు తనయా గుర్తెరుగు. అంటే గగనము బయలం చనరాదు, ఆకాశము పరిపూర్ణముగా గుర్తించరాదు. ఈ మరుగు ఎరుగక అంటే ఈ రహస్యమును గుర్తించలేక కొందరు పలికిరి, వస్తునిచ్చే జ్ఞానము లేని వారు చెప్పుచుందురు, ఆకాశమే పరిపూర్ణమనుచు. అంటే శబ్దముతో కూడి చోటు ఇచ్చే లక్షణము కలిగి ఉన్న ఆకాశమునే పరిపూర్ణముగా చెప్పుచున్నారు. విని పై మాటలు గుర్తించి గురితప్పి ఉండేవు. అంటే నీ లక్ష్యమును అనగా వస్తునిచ్చే జ్ఞానమును మరచిపోవద్దు. పంచభూతములలో ఒకటైన ఆకాశమునే శబ్దగుణము కలిగి ఉన్నది, పరిపూర్ణమని తెలుపుచుందురు. శబ్దము లేకయున్నది, ఈ రెంటికి పొత్తును కలిపి ఒకటేనని తెలుపుట అనుభవము లేని మాటలే, కానీ వాస్తవము కాదు. అట్టి మాటలు నీవు నిజమని తలంచబోకుము, నమ్మబోకుము అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణనిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ నాయన. జై గురుదేవ.